శ్రీ ముద్దు కృష్ణ రాసిన నాటకం అడయిక్కప్ప పిల్లె 4వ చివరి భాగం 4వ అంకం. రావుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు జమీందార్ శ్రీవారంట. అందులో ఎవరెవరి పాత్ర ఏమిటో అర్థమైంది. రౌడీలు పెట్టాడు అక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు. సగం చచ్చిపోయాడు రావు, అంటే ముఖ్య ప్రాణరావు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కదా, అందువల్ల ముఖ్య ప్రాణం. నాకు ఒంట్లో ఏం బాగుండలేదు, తమ సెలవైతే అన్న. వీల్లేదు, మీ ఒంటికి భయం లేదు, కొంచెం ఆగండి, వ్యవహారం పూర్తి చేస్తాం, ఒరే చూడు అన్నాడు శ్రీవారు. అంకమ్మ వస్తా. శ్రీవారు కళ్ళెర్ర చేస్తూ, గాడిద బుద్ధి లేదు, ఏం కొరడా మీద చెయ్యేసి కొరడా దెబ్బలు కావాలా, నీ పని నువ్వు చూడు, ఖబర్దార్ అంట. అంకమ్మ ముఖ్య ప్రాణరావు వెనకకు సర్దుకుంటూ, చిత్తం పొరపాటు బాబు, రజాక్ ఫైల్మాన్ కద్ది పెట్టి ఉన్నాడు కదా, పర్వాలేదని అని. శ్రీవారు నోరుపై ఎవరి పనులు వాళ్ళకి బెతాయించా, మాకు తెలియదనుకున్నావు, ఒరే రౌద్రం చూడు ఇలా రా అన్న. రౌద్రం కదలకుండా, బాబు మరి ఇక్కడ అన్నాడు. అవసరం లేదు, పిల్లే గారికి తల తిరగటం లేదు, నువ్వు రా అన్నాడు. ఇల్లే ఆమా సార్, ఆమా రాజావారు ఎనకు పైత్యం ఇల్లే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. రౌద్రం శ్రీవారి దగ్గరకు వస్తా. రౌద్రంతో, రే చూడు, గుమస్తా దగ్గరకు వెళ్ళి ధీమా కోసం తీసి ఉంచమన్న మొత్తం పట్టుకురా. ఆగాగు పంతులు గారు, కట్టాల్సిన ప్రీమియం ఎంతన్నారు అన్న. రావు కొంచెం సర్దుకొని, చిత్తం అర్ధ సంవత్సరానికైతే 500. పెళ్ళై ముక్కిప్పేనరావు, సరియా చూసేద్దానా, ఎన్నాయ్యా ఇది అని. పెళ్ళే గారు, పర్వాలేదు, తమరు ఊరుకోండి అన్నారు శ్రీవారు. పెళ్ళై ఆల్ రైట్ సార్, తమ ఇష్టందా మన ఇష్టం. ముఖ్య ప్రాణరావును సూచిస్తూ పళ్ళు గిట్ట కలిసి, ఇది సుమ్మా తొడవ కట్టే, చీంపులు కట్టే వెంబా సార్ అన్నారు. శ్రీవారు నవ్వుతో, పర్వాలేదు, అది మేం సర్దిస్తాం. రౌద్రం చూడు, సెలవైందని గుమాస్తాతో చెప్పి భీమా నిమిత్తం 500 పద్దు రాయించి పట్టుకు. రౌద్రం చిత్తం బాబు అని వెళ్తాడు. రావు అమ్మయ్య అన్నట్టు నిట్టూర్పు వదులుతాడు. వెళ్ళే హుషారుగా కాళ్ళు ఊపుతూ బల్ల మీద చేత్తో తాళం వేస్తూ ఉంది. శ్రీవారు ప్రభావతి, ఈ భీమా గురించి మీ అభిప్రాయం ఏమిటి? ప్రభావతి, ఆఫీసులో తిరిగే ఆ మగరాయ ప్రభావతి వంటి వాళ్ళకి కానీ, ఇంటి పట్టుని తమ అధీనంలో ఉండే ఆడదాన్ని నాకేం తెలుసండి ఇటువంటి వ్యాపారాల సంగతి అన్నది. శ్రీవారు, ప్రభుల్లా నీ అభిప్రాయం? ప్రభుల హుజూర్ వారు చివరి వరకు డబ్బు కట్టే ఏర్పాటు చేయిస్తే నేను బీమా చేస్తానని. పెళ్ళై రైట్ మళ్ళా యోజన మనిషి సార్, పెరిపుల్లా అంటే ప్రఫుల్ల అన్నమాట. శ్రీవారు, పంతులు గారు మీ అభిప్రాయం? క్షమించాలి శ్రీవారు, నా మెదడేం పనిచేయటల్లే. ఈ వ్యాపారం తమరు ఎలాగో నిర్ణయం చేసేసి త్వరలో నేను వెళ్ళటానికి సెలవు ఇప్పించమని. మరి నాకు ఒంట్లో కూడా బాగున్నట్టు లేదు, అనుగ్రహిస్తే నేను ఇంటికి పోతా. పెళ్ళై ఎన్నా అవసరమబ్బా, నీ సొమ్మాయిరు ప్రభావతి అన్న. శ్రీవారు, పెళ్ళయ్య గారు, ఈ మనిషి ప్రభావతి కాదు. పెళ్ళై అమా సార్, మిస్టేక్ సార్, మరిచి పూడిస్తేని రిజంబ్లెన్స్. రౌద్రం నోట్లు తెచ్చి శ్రీవారి ఎదట బల్ల మీద పెడతా. శ్రీవారు నోట్లు పిల్లే వైపు తోస్తూ, పిల్లే గారు కొంచెం లెక్క పెట్టండి. పిల్లే, పెడుతును సార్, పెడుతును, నోట్ల లెక్క పెడుతూ ఉంటారు. శ్రీవారు పుస్తకం ప్రభావతి ఎదరకు తోసి,
ప్రభావతి పుస్తకాన్ని తీసి పేజీలు తిప్పుతూ ఉండు. పంతులు గారు, ఇదివరలో ప్రీమియం మొత్తం 400 మాతో మీరు చెప్పిన జ్ఞాపకం రావు, క్షమించాలి. నా మెదడు పనిచేయటం లేదు. తమ వ్యవహారం పెళ్ళయ్య గారితో ఏర్పాటు చేయించండి, నేను సెలవైతే అన్న. పుస్తకంలోంచి ఉత్తరం తీసి అరెరే అంది ప్రభా. శ్రీవారు ఏమిటని? శ్రీవారు బిత్తరపోయి కంగారుగా లేదు. ప్రభావతి, ఏం లేదు, నా ఉత్తరం ఒకటి పొరపాటున ఈ పుస్తకంలో ఉండిపోయిందండి అని. శ్రీవారు ఉత్తరాన్ని ఆమె చేతిలోంచి తీసుకొని, నువ్వు పొరపాటున ఉంచవచ్చు కానీ మేం కావాలనే ఇక్కడికి తీసుకొచ్చాం. పంతులు గారు, వ్యవహారం పూర్తి చేస్తున్నాం, కూర్చోండి అని. రావు, నాకు తల తిరిగిపోతూ ఉంది, క్షమించాలి ప్రభువులు, నా పొరపాట్లు అన్న. శ్రీవారు ఆజ్ఞాపిస్తూ, మీరు కూర్చోండి, తప్పదు, వీల్లేదు మీరు కదలటానికి. అంకమ్మా, రజాక్ని జాగ్రత్త అని చెప్పు అని. అంకమ్మ, బాబు అని రజాక్ ఫైల్మాన్ అని పిలిచారు. రజాక్ జీ హుజూర్ అన్నాడు. అంకమ్మ, రాజా వారి ఆజ్ఞ, ఖబర్దార్. రజాక్ పారా హుషార్, అచ్చా మహారాజ్ అన్నాడు. రావు కుర్చీలో దిగజారిపోయి, శ్రీవారు మీ వ్యవహారం ఇదిగో పరిష్కారం చేసేస్తున్నా, దీనితో ఆ తల తిరుగుడు ఇక ఉండదు. రావు, నన్ను క్షమించి సెలవిప్పించాలి ప్రభువులు. పెళ్ళై ముక్తి పేనరావు వాయుముడు అంటే నోర్మై. షటప్, రాజావారి ఆర్డర్, ఇంపాసిబుల్, నువ్వు కూర్చేది సుమా, ఉండు. రాజావారు అంజీనోర్ 500 మంది సార్ అంది. శ్రీవారు అక్కడ ఉంచమని సౌజ్ఞ చేస్తూ, అలా ఉంచండి, మేం డబ్బు ముట్టుకోం అన్నారు. పిల్లై శ్రీవారి ఎదరను పెడుతూ, ఆమా ఎనకు తెలుసును సార్, పెరియ రాజా ఎల్లాం అట్లదా సార్, అంటే రాజులంతా అలాగే. శ్రీవారు ప్రభావితం, ఈ ఉత్తరంలో మమ్మల్ని గురించి కూడా ఉన్నది కనుక మేం ఆలోచించే తీసుకొచ్చాం. ఆ తప్పుడు కూతలకు కారకులైన వారే దాని ఫలితం అనుభవిస్తారు. నీకు బాధాకరం కానీయం, అందుకు అభ్యంతరం లేదు కదా అని. ప్రభావతి, శ్రీవారి చిత్తం, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పుతుందా? ప్రభువుల దృష్టిలో పడ్డ తరువాత ముఖ్య ప్రాణరావుని కసిగా చూస్తూ, ఒకరిని నిర్బంధించి బాధించినప్పుడు లేని జ్ఞానం ఆ స్థితిలో తాము పడినప్పుడైనా కలిగితే చాలు. శ్రీవారి చిత్తం తమరు ఎటు నిర్ణయించినా సరే. శ్రీవారు ఉత్తరం అందిస్తూ, ఈ ఉత్తరం చదువు అన్నారు. ప్రఫుల్ల, బిగ్గరగా చదవమని సెలవా? బిగ్గరగానే. పిల్లయ్య గారు, మీరు కూడా జాగ్రత్తగా వినండి. పిల్లయ్య, ఓ వింటును సార్, వింటును. శ్రీవారు, అంకమ్మ ఖబర్దార్, రౌద్రం, నువ్వు పంతులు వెనక నిలబడు. అంకమ్మ, రౌద్రం, చిత్తం బాబు అని ఆయన వెనకాల, రావు వెనకాల నిలబడి. ప్రఫుల్ల లేచి నిలబడి జాగ్రత్తగా ఉత్తరం పరిశీలిస్తారు. ప్రభావతి ముఖ్య ప్రాణరావుని కసి తీరా చూస్తారు. రావు చేతులు బల్ల మీద పెట్టి తల వాల్చేస్తారు. శ్రీవారు కోపంతో మీసం వడివడిగా తిప్పుతూ వెంటాడు. పెళ్ళే అర్థం కాక తెలియని ముఖం పెడతాడు. ప్రఫుల్లా జాగ్రత్తగా చదువుతాడు. ప్రణయిని ప్రభావతి ఆలింగ పురస్సరంగా భవతీయ ప్రణయదాదుడు విన్నవించు విశేషం. విటుల పాలిటి యమదూత వేశ్యమాత అన్నట్టు మీ అమ్మ నన్ను దేవిడి మన్నా చేసి 3 నెలల నుంచి 30 తిప్పలు పెట్టి నేను బాకీ పడిన 300 ఉడుపు చెల్లించండి, మీ ముంగలి వాకిలికైనా తొక్కటానికి వీల్లేదని
144 సెక్షన్ నాపై ప్రయోగించిన నాటి నుంచి మన్మధుడు ఈ విరహిజనుణ్ణి పంచబాణాలతో 1000 విధాల వేటాడుతున్న నేను శక్తి వంచన లేకుండా ధనార్జనకై 1,000 విధాల పాటుపడి చిట్ట చివర నా అదృష్టం వల్ల ఒక బంగారు పిచ్చుక నా చేతిలో చిక్కింది. ఇక భయం లేదు. మీ అమ్మ తగు నోటీస్ అయినా వేయకుండా లేప్స్ వేయించిన మన ప్రేమ పాలసీని ల్యాప్స్ అయిపోయిన మన ప్రేమ పాలసీని మళ్ళీ నేను త్వరలోనే రెన్యూ చేయించి అమల్లోకి తెచ్చుకోగలవాడు. మన ప్రేమ కథ మళ్ళీ ప్రారంభం కాగలందుల బాకీ పడిన ప్రీమియం 300 బహుశా ఈ సాయంత్రమే మీ ముసలి దాని ముందర పారేయగల. కానీ ఇందులకు నీ సహాయం కూడా చాలా అవసరం. పైన చెప్పిన బంగారు పిచ్చుకను పిండి 400 లాగాలంటే కొన్ని చిక్కులున్నాయి. అంటే జమీందార్ ఆ పిచ్చుక అంత చచ్చుఘటం కాదు. దీన్ని పని జరిగేటట్టుగా పట్టడంలో నువ్వు తడుపుగా నాటకమాడ. అది తెలివిగా ఒక ప్లాన్ వేశా. ఈ ప్రీమియం మొత్తం నీకు చెందిందే కనుక నువ్వు ఎలాగైనా మీ అమ్మతో ఒప్పించి తడుకైన వేషంతో తక్షణం రావాల్సి చాలా అవసరం. తప్పదు. మీ అమ్మ ఎందుకు ఒప్పుకోకపోతే ఈ బంగారు పిచ్చుక కళ్యాణపురం జమీందారని కూడా నువ్వు చెప్పచ్చు మీ అమ్మకి. నువ్వు వెంటనే రావాలి. ఆడబోయే నాటకానికి మనం ముందుగా రిహార్సల్స్ వేసుకోవాలి. తర్వాత నాటకానికి నువ్వు నటివి, నేను సూత్రధారుణ్ణి. రా వెంటనే రా. ప్రేయసి, నీ ప్రణయదాసుడు ముఖ్య ప్రాణరావు అని చదివి కూర్చొని శ్రీవారు కోపంతో నిలబడి, పిల్లయ్య గారు విన్నారా? దీనికి తగిన శిక్ష. పెళ్ళై లేస్తూ తెరింజిపోసు సార్ అంటే తెలిసిపోయింది. వెనక్కు తెరింజిపోసు నాకు తెలిసిపోయింది. ముఖ్య ప్రాణవాపు వైపు చూస్తూ పళ్ళు గిట్టకడిచి, ఇంత మాదిరి తొడప కట్టే వ్యాపారం, చింపులు కట్టే వ్యాపారం, కలిదెవే వ్యాపారం, గాలిద వ్యాపారం నాన్ చేతులు సార్ శిక్షై. రాజావారు కోపంతో పెదవులు వణుకుతూ నిలబడ్డాడు. శ్రీవారు, పిల్లయ్య గారు మీరాగండి. మాకు జరిగిన అవమానానికి మేము తగిన ప్రాయశ్చిత్తం చేస్తాం, మీరు కూర్చోండి. పిల్లయ్య కోపంగా కుర్చీని తోసి కూర్చో. శ్రీవారు, పంతులు, అంకమ్మ, రౌద్రం సరిగ్గా కూర్చోపెట్టండిరా అంటారు. ఆయన భుజం పట్టి తలెత్తి కూర్చోబెడతారు రావుని. శ్రీవారు, పంతులు మేం మాట దాటం, ఇదిగో అని కట్టవలసిన ప్రీమియం. పెళ్ళై తటాలున లేచి చెయ్యి అడ్డిపెట్టు. వేండా సార్, అంత కడిందాకు వేండా సార్, ఆ దొంగకి ఇవ్వద్దు. శ్రీవారు, పెళ్ళయ్య గారు కొంచెం ఆగండి. పంతులు, ఇదిగో ప్రీమియం. నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రీమియం చెల్లించదలుచుకున్నా. కానీ నీ దరిద్ర గొట్టు చేతికి ఈయదలుచుకోల. నువ్వు వేసిన దౌర్భాగ్యపు ఎత్తు మా చేత ప్రీమియం కట్టి వీళ్ళకి అర్పించటానికే కనుక ఆ మొత్తం మేమే స్వయంగా వాళ్ళకి అందిస్తున్నా. ప్రభావతి ప్రఫుల్లకు నోట్లు చెరిసగం ఇచ్చి చదువు సంధ్యలు సరిగ్గా అబ్బకు. ఉద్యోగాలకి తగలబెట్టడానికి తగినంత డబ్బు లేదని తప్పుడు పద్ధతులు అవలంబించి నిక్షేపం లాంటి బీమా వ్యాపారాన్ని కళంకాన్ని తెచ్చి ప్రజలకు ఉపయుక్తమయ్యే బీమా సంస్థ మీద అమాయకపు ప్రజలకు అసహ్యం కలిగేట్లు ప్రవర్తిస్తున్న నీ వంటి ఏజెంట్లకందరికీ కూడా బుద్ధి రావటానికే మేమీ పని చేసి దౌర్భాగ్యుల నీ పాడు బతుకు బంగారు పిచ్చుక. అక్కడి నుంచి దరిద్ర గొట్ట బంగారు పిచ్చుక బెలిసిపడి ఇక ఊరి వెంబడి పడి ఊర పిచ్చుకల్ని వేటాడు అన్నారు. లే అవతలికి పో. రావు వెళ్ళబోతూ ఆగక్కడ. కదిలావంటే జాగ్రత్త. పిల్లేదో పిల్లయ్య గారు
మా కోపం వస్తోంది. మీరు ఆ మనిషితో మాట్లాడవలసి ఉంటే మాట్లాడి లోపలికి రండి. ఈ రాత్రి మీరు మాతోనే భోంచేయాలి. తప్పదు, మీరు మాకు స్నేహితులు. థ్యాంక్స్ 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 సార్, రొంబా థ్యాంక్స్ అన్నారు. శ్రీవారు, మేము వెళ్తాం, 2 అడుగులు వేస్తాం. ప్రభావతి ప్రఫుల్ల శ్రీవారిని అనుసరిస్తాం. పెళ్ళై ఒక క్షణం తటపటాయి. శ్రీవారి వద్దకు ఆతృతతో 2 అడుగులు వేసి ఆయన చేయి పట్టి ఆపుతూ, రాజావారు రాజావారు, జుమాల్ రిక్వెస్ట్ సార్. జుమాల్ అంటే స్మాల్, రిక్వెస్ట్ సార్ అంటే రిక్వెస్ట్. జుమాల్ రిక్వెస్ట్. ఆందోళన పడుతూ రహస్యంగా ఏదో చెవిలో చెబుతా. రావు శ్రీవారిని పెళ్ళేని కనిపెట్టి జేబిలోంచి 2 నోట్లు తీసి 2 నౌకర్లకు చెరొక నోటు రహస్యంగా ఇస్తారు. అంకమ్మ రౌద్రం నోట్లు అందుకొని సరే భయం లేదన్నట్లుగా సౌజ్ఞ చేస్తారు. శ్రీవారు ఇటు తిరగగానే అంకమ్మ రౌద్రం ఇలా రండి అన్నారు. అంకమ్మ రౌద్రం బాబు అని దగ్గరకు వస్తారు. మీరిద్దరూ పిల్లే గారి పక్క నుండి వాళ్ళకు కావాల్సిన సహాయం చెయ్యండి, ఖబర్దార్. రౌద్రం అంకమ్మ చిత్తం బాబు పిల్లేకు చెరో పక్కన నిలబడు. శ్రీవారు ప్రభావతి ప్రఫుల్ల నవ్వుకుంటూ వెళ్ళి పిల్లే రౌద్రం అంకమ్మ ప్రక్కలకు నిలబడడం చూసుకొని వెంకటమ్మని వాళ్లకు వెంట రమ్మని వాళ్లకు సౌజ్ఞ చేసి ముఖ్య ప్రాణరావు ఎదరకు వస్తూ మండిపడుతూ, చేస్తివే వ్యాపారం, నీ మూతి వ్యాపారం, తొడపకటి వ్యాపారం, కడిదే వ్యాపారం, ఇడియట్ ఫూల్ అని ఎన్నా తెలిస్తేవి పైత్యగారి. ఇది ఇన్సూరెన్సా, నాటకమా, ఇది డ్రామావా, సొల్లు స్పీక్ మ్యాన్. రాస్తును రిపోర్ట్, పెరియా రిపోర్ట్ అని. ముఖ్య ప్రాణరావు పూడిసిందే, నీ ఉద్వేగం పూడిసిందే, హోమ్ లెవర్లో మడికి పూడిసిందే, సచ్చి పూడిసిందే. రావు నెట్టు వచ్చి లేస్తాడు. పెళ్ళే బెదిరి కొంచెం వెనక్కు తగ్గి రౌద్రం అంకమ్మలను అనుసరిస్తుంది. రావు పెళ్ళే మీదకి తెరగబడి కళ్ళెర్ర చేస్తూ, నీ ద్రావిడ తంత్రంలో తాత్కాలికంగా తగులుకుపోయానన కథం తొక్కుతున్నావు. ఖబర్దార్, బయటికి రా, నీ బడాయి కనుక్కోడు. పిల్లే అంకమ్మ నీ రౌద్రాన్ని హెచ్చరించబోతా. అంకమ్మ రౌద్రం పరధ్యానంగా పక్కనకు చూస్తూ నిలబడు. పిల్లే వెలబెలబోయి వెనక్కు తగ్గి రావు ముందుకు అడుగు వేస్తే అడుగడుగునా ఒక్కొక్క కుర్చీని అడ్డుపడుతూ పడతారు. రావు, నా కర్మం కాని చోట దొరికిపోయి కిక్కురు మనలేకపోయానన్నా తెగ ఎగురుతున్నావు. పిల్లే నిక్షేపంలా ఎత్తిన వ్యాపారాన్ని నీ తెలివి తక్కువ వాగుడుతో నాశనం చేసి ఇంకా గాడిద కోతలు పోస్తావు. పిల్లే వార్నింగ్ నంబర్ 1 అన్న. రావుడి వంటి దౌర్భాగ్యపు దద్దమ్మని నీతి నియమం లేక నీచంగా అమ్మకానికి హాజరయ్యే ఆ తుచ్చ స్త్రీలను నమ్మినందుకు నాదే బుద్ధి తక్కువ. పిల్లై వార్నింగ్ నంబర్ 2 అన్న. రావు, నువ్వెంత, నీ ఠకాయింపెంత, నీ తోలి ఉద్యోగం ఎంత? నేను నా ఉద్యోగము కాదు, నువ్వు నీ ఉద్యోగము, నీ కంపెనీ కట్టుబడి ఆ పాడు కూమ్ నదిలో మునిగి చావని. కూమ్ అంటే తెలుసు, మెడ్రాసుకు దాదాపు 7 మైళ్ళ దూరంలో ఉండగానే కంపు బయలుదేరుతుందని. అది అక్కడ సముద్రం దగ్గరలోనే చచ్చిపోవడమండి అన్నాడు రావు. పెళ్ళై వార్నింగ్ నంబర్ 3 అన్నాడు. మామని పట్టుకొని చేతావాతా కాని బ్రతుకు తెరువు ఏడవటానికి నీలాంటి నిర్భాగ్యుణ్ణి కానరా. దీని తాత లాంటి కంపెనీలు నీ తల మీద జేజంబ నౌకరీ సంపాదిస్తా. కసి తీరా చూసి వెళ్ళిపోతాడు. పిల్లే డిస్మిస్. లోపల గుమ్మం వైపు చూస్తాడు. ప్రభావతి ప్రఫుల్ల వస్తారు. అంకమ్మ రౌద్రాలను చూస్తాడు. వాళ్ళు కానీ అని సౌజ్ఞ చేస్తారు. ముఖ్య ప్రాణరావు నిష్క్రమించిన గుమ్మం వద్దకు దూకుడుగా 2 అడుగులు వేస్తూ గోడకట్టం ఎత్తి కడుతూ పెద్ద గొంతుకతో పౌరుషంగా, ఇడియట్ ఫూల్,
తొడప కట్టె చెంకిలి కట్టె గెట్ అవుట్ మ్యాన్ గెట్ అవుట్ అని తిరిగి తిరిగి కలిదే పైత్తకారి ప్రభావతి ప్రఫుల్ల గుమ్మం దగ్గర నుంచి పక్క విర్రగబడి నవ్వుతూ పిల్లయ్య గారు పెళ్ళై వాళ్ళని చూసి పెరవాబరి అని తాను పక్క నవ్వుతాడు. తెరపడిపోయి దీంతో అల ఇక్కప్ప పిల్లి కథ పూర్తి, నాటకం పూర్తి. రేపు ఇంకొక సబ్జెక్టు ఇంకొక దాన్ని చూపుతాం.